జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న 5గురు సభ్యులు గల దొంగల ముఠాను కాటారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని తన కార్యాలయంలో డీఎస్పీ సూర్యనారాయణ వివరాలు వెల్లడించారు. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని నమ్మబలుకుతూ కాటారంలో ఓ సూపర్ మార్కెట్ యాజమానిని ఆర్థికంగా మోసం చేసి మరియు కాటారం మండలంలో పరిధిలోని నస్తూరుపల్లి వద్ద ఓ వ్యక్తిపై భౌతికంగా దాడి చేసి దారి దోపిడీకి పాల్పడ్డ వారిని పట్టుకునేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాలతో ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టామన్నారు. శనివారం రాత్రి కాటారం మండల పరిధిలోని చింతకాని గ్రామ శివారులో 5గురు వ్యక్తులు, 2 యువకులు, 3 మహిళలు కాటారం నుంచి మేడారం వైపు వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా సూపర్ మార్కెట్ యాజమానితో పాటు ఓ వ్యక్తిపై భౌతిక దాడి చేసి దారి దోపిడీ చేసింది తామేనని నిందితులు ఒప్పుకున్నారు. ఈ నేరాలు చేసిన వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన రాజు సోలంకి, నాగపూర్కు చెందిన పుణ్యభాల బాలచందర్ రాథోడ్, మీనా పుణ్య రాథోడ్, మహారాష్ట్ర కారిగావ్కు చెందిన శాంతి, విజయ సోలంకి, స్వప్న ఈశ్వర్ సోలంకి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి నిందితుల నుంచి 3,48,000 రూపాయల నగదును, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన కాటారం సీఐ ఈ ఊరి నాగార్జునరావు, ఎస్ఐ ఆకుల శ్రీనివాస్, ఎస్ఐ జక్కుల మహేష్, హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్, కానిస్టేబుల్లు రాజు, నాగరాజు, రామారావు, జంపన్న, ఐటీ కోర్ వేణుగోపాల్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ అభినందించారని డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కాటారం సబ్ డివిజన్ ప్రజలు ఎవరూ దొంగల, మోసగాళ్ల బారిన పడవద్దని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అలాగే ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీసు దృష్టికి తీసుకురావాలని కోరారు. సూపర్ మార్కెట్ యజమాని గారికి ఈ విధంగా అప్రోచ్ అయ్యి వారు ఈ యొక్క మేము అమ్ముతామని చెప్పి అప్రోచ్ కావడంతో అతను ఆశపడి వారికి 10 లక్షల రూపాయలు ముట్ట చెప్పడం జరిగింది. తర్వాత వ్యాపారి దాన్ని చెక్ చేసుకుంటే నకిలీ బంగారం అని తేలింది. దాంతో వారు ఇచ్చిన కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా గౌరవ ఎస్పీ గారు, తర్వాత ఓఎల్జీ భూపాలపల్లి గారి ఆదేశాల మేరకు మన ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసి ఈ యొక్క ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ని పట్టుకోవడానికి మనం కృషి చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ గ్యాంగ్కి సంబంధించినటువంటి 5 వ్యక్తుల్ని ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. వారు అఫెన్స్ చేస్తూ వెళ్ళిపోతూ మరొక వ్యక్తి మీద భౌతిక దాడి చేసి అతని వద్ద నుంచి కూడా కొంత నగదు, తర్వాత సెల్ ఫోన్ని తస్కరించడం జరిగింది.